దేశీయ ఐటీ రంగానికి నిరాశ తప్పేటట్లు కనిపించటం లేదు. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న దేశీయ ఐటీ రంగ సంస్థలు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్ కు పరిమితం అవనున్నట్లు సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి 3 నుంచి 5% మధ్యలో నమోదు కానున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న దేశీయ ఐటీ రంగ సంస్థలు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. అంతర్జాతీయ దేశాలైన అమెరికా, యూరోప్లో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థలు ఐటీపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇది దేశీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అటు అంతర్జాతీయంగా ఆర్థికంగా మాంద్యం ఛాయలు నెలకొనడం కూడా ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఐటీని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. అటు ఐటీ కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండనుండడంతో కొత్త నియామకాలకు బ్రేక్ వేసే అవకాశాలున్నాయి. టాప్ లైన్ వృద్ధిపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ లాభదాయకత మాత్రం స్థిరంగా ఉండనుండడం ఊరటనిచ్చే విషయం. $250 బిలియన్ స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ రంగ సంస్థల ఆపరేటింగ్ ప్రాఫిట్లో 21 నుంచి 22% వృద్ధిని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఐటీ సంస్థల ఆదాయం కేవలం 2% మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. గతంలో అంచనా వేసిన 3 నుంచి 5% స్థాయికి కూడా చేరుకోలేకపోవడం నిరాశ కలిగించేదే. వృద్ధి రేటు విషయంలో నిరాశ ఉన్న ఐటీ కంపెనీలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ రిక్రూట్మెంట్లలో 5% వరకు మహిళల నియామకాలు పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది. 2022-23లో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మహిళల వాటా 40%కి చేరుకున్నదని, క్రితం ఏడాది ఇది 35%గా ఉన్నట్లు రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ తన నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 5.50 లక్షల మంది బీటెక్ విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మహిళలు ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువ శాతం మహిళలు మాత్రం ఐటీ రంగంలో ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. 2022-23 క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో దక్షిణ భారతం నుంచి 39%, తూర్పు నుంచి 24%, పశ్చిమ జోన్లో 34%, సెంట్రల్ జోన్ నుంచి 28%, నార్త్ జోన్ నుంచి 27% చొప్పున మహిళలు హాజరయ్యారు. ఇది ఐటీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని తెలియజేస్తోంది.